85 వరల్డ్ స్కూల్ దేశవ్యాప్తంగా 100+ అయితే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మన అనంతపురంలో స్థాపించడం అయితే జరిగింది. వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే పెడతారు. అది ఎలా ఉంటుంది అనేసి మనకు ఈ యాన్యువల్ డే తో ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు అనంతపురంలో ఎన్నడూ జరగని విధంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగింది అనేసి అక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. స్కూల్స్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మొత్తం ఇంగ్లీష్ లోనే పర్ఫామ్ చేశారు. చెప్పాలంటే ఓవరాల్ 2-3 అవర్స్ పర్ఫామ్ చేశారు. దీంట్లో విశేషం ఏంటంటే స్కూల్స్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యాన్యువల్ డే లో పార్టిసిపేట్ చేశారు. స్పీచెస్ గానీ, యాంకరింగ్ గానీ, సాంగ్స్ గానీ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది. చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా ఎంతో ముద్దుగా ఇంగ్లీష్ లోనే స్పీచెస్ అలానే యాంకరింగ్ కూడా చేశారు. ఇంగ్లీష్ లో నర్సరీ పిల్లలు, గ్రేడ్ 1 పిల్లలు అలా మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది. స్కూల్ స్టూడెంట్స్ మొత్తం అంతా కలిసి ఒక స్క్రిప్ట్ అయితే చేశారు. 40 నిమిషాల లాంగ్ స్క్రిప్ట్ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ అంతా కలిసి అలా చేయడం గొప్పగా అనిపించింది. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా మన నాటు నాటు సాంగ్ రచయిత, ఆస్కార్ విన్నర్ శ్రీ చంద్రబోస్ గారు పాల్గొనడం అయితే జరిగింది.